నెల్లూరులో జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ అంశంలో కూటమి ప్రభుత్వం కూరుకుపోతోంది. దీని నుంచి ఎలాగైనా బయటపడేందుకు నానా తంటాలు పడుతోంది. పెరోల్ మంజూరులో ఎవరెవరు ఉన్నారో బయట పెట్టడంతో శ్రీకాంత్ ప్రియురాలు అరుణను అరెస్టు చేయించారు. అరుణ బయట ఉంటే ఇంకేం చెప్తుందో అనే భయం కూటమి సర్కార్లో కనిపిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనేక నేరాలు చేసి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే నేరస్తుడికి పెరోల్ మంజూరు చేయడం, ఆ వెంటనే రద్దు చేయడం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా ఓ కరుడుగట్టిన నేరస్తుడికి పెరోల్ మంజూరంటూ ఎల్లో మీడియాలోనే బ్యానర్ ఐటమ్ ఇవ్వడంతో ఈ వ్యవహారం మొదలైంది. ఈ వ్యవహారం బయటికి రాగానే పెరోల్ రద్దు చేసి వెంటనే శ్రీకాంత్ ను జైలుకు పంపడం జరిగిపోయాయి. ఇంతటితో ఈ కథ ముగిసిందనుకుంటున్న సమయంలో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఓ సవాల్గా మారింది. శ్రీకాంత్ పెరోల్ అర్జీ ఆలోచన మొదలైంది అరుణ దగ్గరే అన్న విషయం ప్రభుత్వం ఆలస్యంగా తెలుసుకుంది. శ్రీకాంత్ను పెళ్లి చేసుకోవాలన్న కోరికతో అతన్ని గతంలో చట్టవిరుద్ధ కార్యక్రమాలకు వాడుకున్న టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా అరుణ పెరోల్ దరఖాస్తును కదిలించింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ దగ్గర నుంచి సిఫార్సు లేఖలతో ఫోన్లు కూడా చేయించినట్లు సమాచారం. హోంమంత్రి అనితకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి నుంచి కూడా కాల్స్ చేయించినట్లు తెలుస్తోంది. ముందుగా అర్జీ హోంమంత్రి దగ్గరికే పంపిస్తే ఆమె సర్క్యులేట్ ఫైల్ అని రాసి పంపించారని అరుణ చెప్పింది. ఈ పెరోల్ అనేది ఒక అర్జీ రూపంలో ఫస్ట్ పోయింది హోమ్ మినిస్టర్ గారికి. ఆమె సర్క్యులేట్ రాసిన ఫైలే సర్క్యులేట్ అయ్యి పెరోల్ శాంక్షన్ అవ్వడానికి కారణం అండి. ఈ విషయం రాష్ట్ర స్థాయిలో తీవ్ర కలకలం రేపిన మీడియా సమావేశంలో హోంమంత్రి అనిత ఈ అంశంపై అసహనం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఓ చీటర్ అంటూ కామెంట్ చేస్తూనే ఆమెపై విచారణ చేపడతామన్నారు. హోంమంత్రి ఈ విషయం చెప్పిన 12 గంటల్లోపే అరుణ అరెస్టు జరిగిపోయింది. అరెస్ట్ అయ్యే క్రమంలో అరుణ తన కారు డిక్కీలో దాక్కుని సెల్ఫీ వీడియో తీసి మీడియాకు పంపించింది. తాను ఏ నేరం చేయలేదని, పోలీసులు తనను ఏదో ఒక కేసులో అరెస్టు చేయాలని చూస్తున్నారని వెల్లడించింది. అరుణను పేరోల్ వ్యవహారంలో కాకుండా 15 ఏళ్ల క్రితం ఓ ఫ్లాట్ కొనుగోలు వ్యవహారంలో ఏడాది కింద ఎవరో ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పుడు అరెస్టు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫేస్బుక్ పోస్టుల ద్వారా నిజం చెప్పమంటారా అంటూ కూటమి నేతలకు ఇచ్చిన వార్నింగ్ వల్లే అరుణను అరెస్టు చేసినట్లు సమాచారం. ఒక తప్పు నుంచి బయటపడేందుకు కూటమి ప్రభుత్వం మరిన్ని తప్పులు చేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.